ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్ అండి. కాకపోతే ఇది డిస్కస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఈరోజు ఒక కపుల్ నా దగ్గరకు ఓపిక వచ్చారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ రాకుండా విత్డ్రావల్ పద్ధతి ఫాలో అవుతున్నారనమాట. అంటే హస్బెండ్ అనేది సెమన్ అనేది వైఫ్ విజయనాలోకి ఇజాక్యులేట్ చేయకుండా బయటికి ఇజాక్యులేషన్స్ చేస్తున్నారు. అయినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. ఎందుకు ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పి వాళ్ళ డౌట్ అనమాట. దీనికి సమాధానం ఏంటి అంటే, ఇది చాలామందికి ఉన్న డౌటు. కొంతమందికి దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాంట్రసెప్షన్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే, యూజువల్గా సెక్షువల్ ఎరోజల్ టైంలో సెక్రీషన్స్ అనేది హస్బెండ్ వైఫ్ ఇద్దరికీ ఉంటాయి. మగవాళ్ళకి ఈ ఇజాక్యులేషన్ కంటే ముందు ఈ ఎరోజల్ టైంలో వచ్చే సెక్రీషన్స్లో స్పర్మ్స్ ఉండే ఛాన్సెస్ 41% మేల్స్కి ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఉంటుంది అంటే, దీనికి ముందు ఇజాక్యులేషన్ చేసినప్పుడు యురెత్రాలో ఉన్న స్పర్మ్స్ ఆ సెక్రీషన్స్తో పాటుగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రీకమ్లో ఉన్న స్పర్మ్స్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటే ఈ విత్డ్రావల్ పద్ధతి అనేది 100% సేఫ్టీ కాదు. మీరు ప్రెగ్నెన్సీ రాకుండా వేరే పద్ధతులు పాటించాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ.